ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా. సో మొన్న December 2 నుంచి అయితే స్టార్ట్ అయినాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి సో చాలామంది ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించిన మోడల్ పేపర్స్ అయితే పెట్టమంటున్నారు. సో నేను ఇంతకుముందు కూడా మోడల్ పేపర్స్ అయితే పెట్టానండి. ఇదొక మోడల్ పేపర్ అనమాట. ఇప్పటి వరకు జరిగిన స్కిల్ టెస్ట్లో మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి, స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ అయితే ఈరోజు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మర్చిపోవద్దు, ఒక్క చిన్న లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ చూడండి, మనకి రీజనింగ్, సైకోమెట్రిక్, టెక్నికల్ వీటిపై మనకి క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయన్నమాట. సో టెక్నికల్కి వచ్చేసరికి మీ యొక్క క్వాలిఫికేషన్స్ అలాగే కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన ఫస్ట్ సెక్షన్లో క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, నెంబర్ అనాలిసిస్లో ఉన్న క్వశ్చన్ అనమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 88 నుంచి మనకి 10 వాల్యూ ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలన్నమాట. సో 88 అంటే మనం ఏం చేయగలం? సో 8 into 8 చేయొచ్చు కదా. సో 8 into 8 అంటే మనకి 64, బట్ ఇక్కడ ఉన్నది మనకి 10 కదా. సో 64ని ఏం చేస్తే మనకి 10 వస్తుంది? ఇక్కడ వచ్చిన డిజిట్స్ 2 డిజిట్స్ని కూడా 6 + 4 చేసుకుంటే మనకి 10 వస్తుంది కదా. సో సేమ్ ఇదే లాజిక్ని ఇప్పుడు 77కి కూడా అప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన 2 నెంబర్స్ని మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 7 7s are 49. సో నెక్స్ట్ ఏం చేసాం? వచ్చిన 2 డిజిట్స్ని ఎడిషన్ చేసాం. సో 4 + 9 అంటే మనకి 13. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇలా లాజిక్గా థింక్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ నెక్స్ట్ నెంబర్ అని ఒక సిరీస్ ఇచ్చాడు. ఇది నెంబర్ సిరీస్. సో 188, 184, 175, 159. ఇక్కడ చూడండి, స్లోగా మనకి తగ్గుకుంటూ వస్తుంది, డిగ్రీస్ అవ్వకుండా వస్తుంది. సో మనం డిఫరెన్స్ అన్నా చెక్ చేసుకోవాలి. అంటే 88కి 84కి 188కి 184కి డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. అలాగే 184కి 175కి డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. సో మనకి స్లోగా డిగ్రీస్ అయింది కాబట్టి మైనస్ డిఫరెన్స్ ఉంటుంది. చూద్దాం. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? మనకి -4 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ -9 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూడండి -16 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? 4, 9, 16. సో ఇలా మనం ఫస్ట్ డిఫరెన్స్ చేసినప్పుడు మనకి లాజిక్ ఏంటో అర్థం కానప్పుడు సెకండ్ డిఫరెన్స్ కూడా చెక్ చేసుకోవాలి. సో 4ని మనం 2 స్క్వేర్, తర్వాత 3 స్క్వేర్, తర్వాత 4 స్క్వేర్. చూడండి, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, నెక్స్ట్ ఏమొస్తుంది? 5 స్క్వేర్. సో 5 స్క్వేర్ అంటే ఎంత మనకి? 25. అంటే సో 159 - 25 అంటే మనకి 4, 3, 2, 134 ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఇలా మనం ఫస్ట్ డిఫరెన్స్ చేసినప్పుడు మనకి లాజిక్ ఏంటో అర్థం కానప్పుడు సెకండ్ డిఫరెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి, కార్తిక్ సోల్డ్ అట్ బెల్ట్ ఫర్ 376కి బెల్ట్ అన్నది అమ్మాడు. సో ఎట్ లాస్ ఆఫ్ 20% లాస్. సో ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బెల్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ అయితే అడుగుతున్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఫార్ములా వచ్చేసరికి మనకి సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ 100% బై 100 బై లాస్ పర్సంటేజ్ కదా. సో ఫార్ములా అనమాట. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అమ్మాడు? 376. 100 బై 100 మైనస్ ఎంత లాస్ వచ్చింది మనకి? 20% లాస్ వచ్చింది. అంటే 376 బై 100 80 కదా. సో 80 0 క్యాన్సిల్. నెక్స్ట్ 8 ఇందులో మనకి 47 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే 47 8s are 376 కదా. సో 47 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 47 × 10 అంటే 470. అంటే 47 × 10 అంటే మనకి 470. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. మనకి బెల్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 470 రూపీస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఈజీగా సింప్లిఫికేషన్ చేయొచ్చు. 88% ఆఫ్ 900 మైనస్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇక్కడ వాల్యూ ఏంటన్నది మనకు తెలియదు. సో 623. అంటే మనం ఇక్కడ ఉన్న వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 88ని మనం ఎలా రాసుకోవచ్చు? 88 బై 100. ఆఫ్ అంటే మనకి మల్టిప్లికేషన్ కదా, ఇంటూ సో ఎక్స్ అనుకుందాం, తెలియదు కాబట్టి 623. సో అంటే ఇక్కడ మనం ఈ ఎక్స్ అన్నది అటు పంపేసి 623ని ఇటు తీసుకొద్దాం. సో 8 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిలేషన్ చేసుకుందాం. 2 zeros క్యాన్సిల్ కదా. 88 × 9, 623 ఇటెక్కి వస్తే -623 -x² అటెక్కి వెళ్తే +x² అవుతుంది కదా. సో x². 88 × 9 అంటే మనకి 792.
మైనస్ 623 ఎక్స్ స్క్వేర్. మైనస్ చేసుకుంటే మనకి 169 వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈ టైప్కి వస్తుంటే రూట్ అవుతుంది కదా. సో ఎక్స్ స్క్వేర్ ఈ టైప్కి వస్తే మనకి రూట్ అవుతుంది. అంటే రూట్ 169 వాల్యూ వచ్చేసరికి 13. అంటే మనం 13 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. చూడండి, సో 169 ఎలా రాసుకోవచ్చు, 13 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది మనకి 13. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 26 men can complete a piece of work in 17 days. అంటే ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ సరిగ్గా అర్థం చేసుకోండి. 17 daysలో 26 members అన్నది వర్క్ ఫినిష్ చేశారు. హౌ మెనీ మోర్ మెన్స్ మస్ట్ బి హైర్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 13 days. 13 daysలో ఎంతమంది మెంబర్స్ వర్క్ అన్నది కంప్లీట్ చేస్తారు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేస్ వేసుకుందాం. సో ఎన్ని డేస్ మనకి 17 days. 17 daysలో ఎంతమంది కంప్లీట్ చేశారు, 26 members అయితే వర్క్ చేశారు. సో నెక్స్ట్ చూడండి, 13 daysలో ఎంతమంది వర్క్ చేయగలరు అంటే చూడండి, సో మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 13 daysలో ఎంతమంది వర్క్ అనేది కంప్లీట్ చేయగలరు అంటే మనం ఎలా రాసుకోవచ్చు చూడండి, 17:13 ఈక్వల్ టు 26 ఎక్స్. మనకి ఎక్స్ వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఎక్స్ ఈ టైప్కి అలాగే 17 ఇటు సైడ్కి పంపించేద్దాం. సో 13x ఈక్వల్ టు 26 ఇంటూ 17. సో ఎక్స్ ఇక్కడ ఉంచేసి మనం 26/17/13. సో 13 26లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 times. అంటే 2 into 17 అంటే మనం 4 క్యారీ 1 34 మెన్స్ అని వచ్చింది. ఆల్రెడీ మనకి 17 days 26 members వర్క్ చేస్తున్నారు కదా. ఆల్రెడీ మనకి 17 daysలో మనకి 26 members వర్క్ చేస్తున్నారు. అంటే మనకి ఏమొస్తుంది, 34 మైనస్ 26 మెన్స్. అంటే మనం 26 మెన్స్ని తీసేయాలి కదా. సో 26 మెన్స్ని తీసేస్తే అంటే 8 men. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చేసాడు చూడండి, 6 2/3. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో మనం షార్ట్ కట్ ఏంటి మనకి, సో 6 3s are 18. 18 + 2 అంటే మనకి 20. సో 20/3. సో నెక్స్ట్ చూడండి, 4 5s are 20. 20 + 4 అంటే మనకి 24 ఈక్వల్ టు 5 అంటే ఈక్వల్ టు సో 20/3. సో ఇక్కడ మనకి డివిజన్ ఉంది. డివిజన్ అంటే మనకి క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో దాన్ని మల్టిప్లికేషన్ కింద రాసుకోవాలి. సో మల్టిప్లికేషన్ కింద రాసుకోవాలంటే రివర్స్ అవుతుంది. 5/24 అంటే మనకి మల్టిప్లికేషన్స్ వస్తుంది. సో మనకి క్యాన్సిలేషన్ చేసుకుందాం. 20 24 అంటే 2 టేబుల్లో 10 times, ఇది 12 times. మళ్ళీ 2 టేబుల్లో 5 times 6 times. సో ఇక్కడ మనకి ఏమి మిగిలింది, 5/3 ఇంటూ 5/6 కదా. సో ఇంకా మల్టిప్లికేషన్స్ చేసేసుకుందాం. 5 5s are 25. సో 3 6s are 18. సో లాస్ట్ వాల్యూ ఎంత ఉంది, 18. సో ఆప్షన్లో 18 ఎక్కడ ఉంది మనకి, ఎందుకంటే 25/18ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద రాసుకోవాలి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద రాసుకోవాలంటే మనకి 1 ఇంటూ అంటే 25 మైనస్ 18 అంటే మనకి 7/18. సో అలా ఈజీగా మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద రాసేసుకోవచ్చు. లేదంటే ఆప్షన్స్లో మనకి కింద 18 ఉంది కాబట్టి 18 ఉన్నది ఒక్కటే ఉంది కాబట్టి సో ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. విచ్ నెంబర్ విల్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్. అంటే ఇక్కడ మనకి పెద్ద నెంబర్ అయితే ఇచ్చేసాడు అనమాట. సో నెక్స్ట్ నెంబర్, సో విచ్ కమ్స్ నెక్స్ట్ నెంబర్. సో 5 తర్వాత మనకు వచ్చే నెంబర్ ఏంటి, ఇక్కడ మనం లాజిక్గా థింక్ చేద్దాం. సో ఫస్ట్ 2 డివైడ్ చేసుకుంటూ వెళ్దాం. సో 21. సో నెక్స్ట్ ఏమొచ్చింది, 2 1 3 వచ్చింది. అంటే 2 1 3. సో నెక్స్ట్ 2 1 3 4 అంటే మనకి ఏంటి, సో చూడండి 2 1 3 4. సో నెక్స్ట్ 2 1 3 4 5. 2 1 3 4 5. సో నెక్స్ట్ 2 1 3 4 5 6. మనకి ఒక్కొక్క నెంబరు ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది. సో నెక్స్ట్ ఏమన్నా 2 1 3 4. చూడండి 2 1 3 4. సో నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది ఇక్కడ, సో 6. సో మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అర్థమైంది కదండి. 2 1 2 1 3 3 తర్వాత మళ్ళీ ఒక నెంబర్ 4 యాడ్ అవుతుంది, 5 యాడ్ అవుతుంది, తర్వాత మళ్ళీ 5 యాడ్ అయింది, తర్వాత 6 యాడ్ అవుద్ది. చూడండి 6. సో మనకి 2 నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది, 6 7 వస్తుంది కదా. నెక్స్ట్ 7 వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ నెంబర్ అడగలేదు కాబట్టి జస్ట్ 5 తర్వాత వచ్చే నెంబర్ 6. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వర్డ్ మ్యాన్ ఈస్ కోడెడ్ యాజ్ NBO. వాట్ షుడ్ బి ద కోడ్ ఫర్ స్కై. అంటే ఇక్కడ MANకి ఒక కోడ్ ఇచ్చాడు. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, స్కై యొక్క కోడ్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ క్వశ్చన్ వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్లోకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో అసలు మ్యాన్ నుంచి ఈ NBO ఎలా వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకొని అదే లాజిక్ మనం స్కైకి కూడా యూజ్ చేయాలి. అంటే మ్యాన్ నుంచి
ఎన్బిఓ ఎలా వచ్చిందో చెక్ చేద్దాం ఫస్ట్. సో ఎం నుంచి ఎన్ వచ్చేసరికి ఎం నెక్స్ట్ లెటర్ వస్తుంది, అంటే +1 యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఏ నుంచి నెక్స్ట్ నెంబర్, నెక్స్ట్ ఎన్ నుంచి నెక్స్ట్ నెంబర్ అంటే నెక్స్ట్ లెటర్. సో ఎం తర్వాత ఎన్, ఏ తర్వాత బి, ఎన్ తర్వాత ఓ. సేమ్ అదే లాజిక్కి స్కై, ఎస్ తర్వాత మనకి టీ, కే తర్వాత ఎల్, వై తర్వాత జెడ్, టిఎల్జెడ్ కాబట్టి సో ఆప్షన్లో మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇలా లాజిక్గా థింక్ చేసి మనం ఈజీగా ఆన్సర్ అన్నది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 35% ఆఫ్ 140 + 60% ఆఫ్ 180. ఇక్కడ పర్సెంటేజ్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, పర్సెంటేజ్ అంటే మనం బై 100 రాస్తాం కదా, ఆఫ్ అంటే ఇంటూ 140 + 60/100 ఇంటూ 180 వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే పర్సెంటేజ్ అంటే బై 100, ఆఫ్ అంటే ఇంటూ రాసాం కదా. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకుందాం. 0 0 క్యాన్సిల్, మళ్ళీ 2 టేబుల్ 7 టైమ్స్ 5 టైమ్స్ 5 దీంట్లో మళ్ళీ 7 టైమ్స్ అంటే 7 7 = 49 ప్లస్ నెక్స్ట్ క్యాన్సిలేషన్ 0 0 క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్ అంటే 8 ఇంటూ, సో మనకి 6 × 18, సో 6 8 = మనకి 48. నెక్స్ట్ 6 1 = 6, మనకి 4 క్యారీ ఉంటుంది కాబట్టి 108. సో 49 + 108 అంటే మనకి ఆన్సర్ వచ్చేసరికి కొంచెం మనం టైం సేవ్ అవ్వడానికి ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని ప్లస్ చేసుకుందాం. వన్స్ ప్లేస్లో 9 ఉంది, 8 ఉంది, అంటే సో 9 + 8 అంటే మనకి 17. అంటే లాస్ట్ డిజిట్ ఏం రావాలి, 7 రావాలి. అంటే ఆన్సర్లో మనకి 7, అంటే ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 3:5. ఏ అండ్ బి అంటే మనకి 3:5. సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 27 అంట, A/B ఈజ్ ఈక్వల్ టు 5 కదా. సో ఏ వాల్యూ మనకి 27 ఇచ్చాడు, వాట్ ఈస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎక్స్ అనుకుందాం. సో ఇక్కడ చూడండి 3 ఇచ్చాడు, నెక్స్ట్ 27 ఇచ్చాడు, 5 ఇచ్చాడు, బట్ ఇక్కడ వాల్యూ అయితే లేదు. అంటే 3 నుంచి మనకి 27 ఏం చేస్తూ వచ్చిందో ఫస్ట్ థింక్ చేయాలి. అంటే సో 3 9s చేసుకుని 9తో మల్టిప్లై చేస్తే మనకి 27 వస్తుంది కదా. సేమ్ అదే లాజిక్తో యూజ్ చేద్దాం. అంటే 5ని 9తో మల్టిప్లై చేయాలి. 5 9s = 45. సో బి వాల్యూ వచ్చేసరికి మనకి 45. బి ఇస్ కరెక్ట్. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ సైకోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఒక 10 అలా ఇస్తాడు అనమాట. సైకోమెట్రిక్ అంటే మనకి పర్సనాలిటీ, అలాగే సిచ్యువేషనల్ జడ్జిమెంట్, అంటే మీరు ఎలా థింక్ చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, అండ్ వర్క్ స్ట్రెస్ ఉన్నప్పుడు మీరు ఎలా వర్క్ చేస్తారు, మీ యొక్క పేషెన్స్, ఇవన్నీ కూడా చెకింగ్ చేయడానికి ఈ క్వశ్చన్స్ అనమాట. సో వర్క్ ఎలా చేస్తారు మీరు, అసలు వర్క్పై ఏమన్నా ఒపీనియన్ ఉందా, ఇలా మళ్ళీ లాజికల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన లాజిక్గా క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, పర్సనల్కి, అలాగే సిచ్యువేషనల్ జడ్జ్మెంట్, లాజికల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట సైకోమెట్రిక్ అంటే. హౌ డూ యూ రియాక్ట్ వెన్ వర్క్ బికమ్ స్ట్రెస్ఫుల్, అంటే మీరు వర్క్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు. ప్యానిక్ అని స్టాప్ వర్కింగ్, ప్యానిక్ అయిపోయి వర్క్ స్టాప్ చేసేయడం, అలాగే గెట్ యాంగ్రీ, బ్లేమ్ అదర్స్, సో కోప్పడిపోయి అదర్ని బ్లేమ్ చేయడం, అలాగే ట్రై టు స్టే కామ్ అండ్ మేనేజ్ ప్రయారిటీస్, అంటే మీరు సైలెంట్గా ఉండి కొంచెం కామ్ అయ్యి సో మీ యొక్క వర్క్ అన్నది ప్రయారిటీస్, మేనేజ్ వర్క్ ప్రయారిటీస్. నెక్స్ట్ అవాయిడ్ ద టాస్క్, అంటే సో ఆ టాస్క్ అన్నది వదిలేయడం. ఇక్కడ బెటర్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలన్నమాట. అంటే సో ఇచ్చిన 3 ఆప్షన్స్లో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది బెటర్ ఆప్షన్ ఉందో చెక్ చేసుకోవాలి. ప్యానిక్ అయిపోయి వర్క్ ఆపేయడం కాదు, అలాగే సో అదర్స్ని బ్లేమ్ చేయడం కాదు, నెక్స్ట్ అవాయిడ్ ద టాస్క్ వదిలేయడం కాదు. బెటర్ ఆప్షన్ ఏంటి మనకి, ట్రై టు స్టే కామ్ అండ్ మేనేజ్ ప్రయారిటీస్. సో కామ్ అయ్యి మీ యొక్క వర్క్ అన్నది మేనేజ్ చేసుకోవడం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ పర్సన్ ఈజ్ టు హ్యూమన్, సో పర్సన్ అన్నది హ్యూమనే కదా. యాజ్ డాగ్ ఈజ్, మనకి క్యాట్ వస్తుందా, యానిమల్ వస్తుందా, పెట్ వస్తుందా, టైగర్ వస్తుందా. సో డాగ్ ఈజ్ యానిమల్. అంటే మనం ఇక్కడ ఏ లాజిక్ అయితే ఉందో చూసుకోవాలి. పర్సన్ అంటే హ్యూమన్ అన్నాం, అంటే డాగ్ అంటే మనం యానిమలే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆడ్ వన్ అవుట్ అంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఇచ్చిన 4 వర్డ్స్లో ఏది డిఫరెంట్గా ఉందో చెక్ చేసుకోవాలి. అంటే యాపిల్, మ్యాంగో, ఆరెంజ్, టైగర్. సో యాపిల్, మ్యాంగో, ఆరెంజ్ అంటే మనకి ఫ్రూట్స్లోకి వస్తుంది. డిఫరెంట్ ఏంటి, యానిమల్, టైగర్. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెన్ డెడ్ లైన్స్ అప్రోచ్ యూ, అంటే మీరు డెడ్ లైన్ అప్పుడు ఎలా అప్రోచ్ అవుతారు. వర్క్ ఫాస్టర్ బట్ మెయింటైన్ అక్రోసీ, అంటే ఫాస్ట్గా వర్క్ చేసుకుని మెయింటైన్ చేయడం. డిలే అండ్ ఆస్క్ ఫర్ ఎక్స్ట్రా టైం, అంటే లేట్ చేసి ఎక్స్ట్రా టైం కావాలి ఇలా. సో స్టాప్ ట్రయింగ్, అసలు ట్రై చేయడమే స్టాప్ చేసేయడం. అలాగే స్ట్రెస్ అండ్ మేక్ మిస్టేక్స్, స్ట్రెస్ ఫీల్ అయిపోయి మిస్టేక్స్ చేయడం. ఇందులో బెటర్ ఆప్షన్ ఏముంది మనకి, వర్క్ ఫాస్ట్గా వర్క్ చేసి అలాగే మెయింటైన్ అక్రోసీ, అంటే ఏమీ మిస్టేక్స్ రాకుండా సో మెయింటైన్
చేసుకోవడం. అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్కై బ్లూ గ్రాస్ అని ఇచ్చాడు. అంటే స్కై నుంచి బ్లూ యొక్క రిలేషన్ ఏంటో చూసుకోవాలి. అదే రిలేషన్ మనం గ్రాస్కి యూజ్ చేయాలి. అంటే స్కై అంటే ఏంటి, అంటే స్కైకి మనకి ఏ రిలేషన్ ఇచ్చాడు, కలర్ ఇచ్చాడు బ్లూ. స్కై అంటే మనకి కలర్ బ్లూ కలర్లోనే ఉంటుంది కదా. గ్రాస్ అంటే మనకి గడ్డి ఏ కలర్లో ఉంటుంది, అంటే కలరే యూజ్ చేయాలి. సో మనం ఇక్కడ ఏ లాజిక్ అయితే ఉందో అదే లాజిక్తో మనం దాని యొక్క గ్రాస్ ఏ కలర్లో ఉంటుంది, గ్రీన్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇలా సైకోమెట్రిక్ అంటే మీకు పర్సనాలిటీ సిచ్యువేషన్ అలా, అంటే మీరు వర్క్లో ఎలా వర్క్ చేస్తారు, మీ యొక్క పేషెన్స్, ఏదైనా స్ట్రెస్ఫుల్ వర్క్ వచ్చినప్పుడు, ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు ఎలా వర్క్ చేస్తారు, వీటిపై క్వశ్చన్స్ ఉంటాయి. కొంచెం లాజిక్గా ఈ కింద ఇచ్చాను కదా, ఫైండ్ అవుట్ 1 అవుట్, అలాగే స్కై బ్లూ గ్రాస్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ టెక్నికల్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్పై క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. సో నెక్స్ట్ మనకి టెక్నికల్ క్వశ్చన్స్, కమ్యూనికేషన్ టెస్ట్ అయితే ఉంటుంది కదా. ఫస్ట్ 45 మినిట్స్లో మనకి రీజనింగ్, సైకోమెట్రిక్, టెక్నికల్పై క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో టెక్నికల్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్పై 10 క్వశ్చన్స్, అలాగే కంప్యూటర్పై 10 క్వశ్చన్స్ అలా ఇస్తున్నారనమాట. సో ఆల్రెడీ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. సో అవి చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కంప్యూటర్పై క్వశ్చన్స్ కూడా చాలా వరకు చేశాను. సో ఈ టైప్ ఆఫ్ ఎక్కువ అడుగుతున్నాడు అనమాట. వాట్ ఈస్ ఎక్సెల్, అసలు ఎక్సెల్ అంటే ఏంటి, ఎంఎస్ వర్డ్ అంటే ఏంటి, సో అండర్లైన్ షార్ట్ కట్, ఎక్సెల్లో మనకి సమ్ ఫార్ములా, మ్యాక్సిమం ఫార్ములా ఇలా ఉంటాయి కదా. సో అవి నేను కంప్యూటర్ వీడియోస్లో బాగా చెప్పాను, ఒకసారి క్లియర్గా కావాలంటే చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ఎక్సెల్. ఎక్సెల్ అంటే మనకి క్యాలిక్యులేషన్స్, టేబుల్స్, డేటా ఎంట్రీ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే డి ఆల్ ఆఫ్ దిస్, అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్, ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. అంటే డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అంటే ఆన్సర్ ఆల్ ఆఫ్ దిస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అండర్లైన్ షార్ట్ కట్ అనమాట. అండర్లైన్ షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+U. అంటే మనం ఏదన్నా వర్డ్ హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నాం, అండర్లైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+U క్లిక్ చేయగానే మనకి అండర్లైన్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సమ్ ఫార్ములా ఇన్ ఎక్సెల్. సమ్ ఫార్ములా అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్లో ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ వస్తుంది. ఈక్వల్ టుతో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్స్ A1 సెమీకోలమ్స్ A5, అంటే కాలమ్స్ ఉంటాయి కదా, ఏ నుంచి మనకి ఏ కాలమ్స్ అయితే అవి. సో ఈక్వల్ టు సమ్ A1 సెమీకోలమ్స్ A5 క్లోజెడ్ బ్రాకెట్స్. సో చాలామంది ప్లస్ కదా అనుకుంటారు. సో ఇది రాంగ్. ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్స్ A1 సెమీకోలమ్స్ A5 క్లోజెడ్ బ్రాకెట్స్. సో నెక్స్ట్ ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్ టెస్ట్ అంటే మీకు బేసిక్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు, అంటే సింపుల్ మీ యొక్క డైలీ రొటీన్లో మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్, లేకపోతే మీ యొక్క అబౌట్ యువర్ సెల్ఫ్, లేకపోతే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు కావాలి, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్పై వీడియో చేశాను కదా, అది చూస్తే క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి మోడల్ పేపర్ కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఉంది, హౌ డూ యూ హ్యాండిల్ ప్రెజర్ ఆర్ టైట్ డెడ్ లైన్స్. అంటే సో టైట్ డెడ్ లైన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఒక ప్లాన్ వేసుకోవడం, అలాగే ఆ టాస్క్ అన్నది కొంచెంగా మనం డివైడ్ చేసుకుని సో వర్క్ అన్నది ఫినిష్ చేసుకోవడం, కొంచెం మైండ్ ఫ్రెష్ అవ్వడానికి షార్ట్ బ్రేక్ తీసుకోవడం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూడండి. వెన్ దేర్ ఈజ్ ప్రెజర్ ఆర్ ఏ టైట్ డెడ్ లైన్. సో డెడ్ లైన్ వచ్చినప్పుడు, టైట్ డెడ్ లైన్ వచ్చినప్పుడు ఐ స్టే కామ్. సో కొంచెం కామ్గా ఉండి అండ్ ఏ స్మాల్ ప్లాన్, కొంచెం ఆ ప్లాన్ అన్నది వేసుకుని లిస్ట్ ద టాస్క్ అండ్ స్టార్ట్ విత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అంటే ఒక చిన్న ప్లాన్ వేసుకొని మోస్ట్ ఇంపార్టెంట్ వన్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఐ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ అండ్ ఫోకస్ ఓన్లీ ద వర్క్. ఓన్లీ వర్క్ మీద ఫోకస్ పెట్టడం. ఇఫ్ నీడెడ్ ఐ టేక్ షార్ట్ బ్రేక్ టు రిఫ్రెష్ మై మైండ్ అండ్ ద కంటిన్యూ. కొంచెం బ్రేక్ తీసుకుని మళ్ళీ ఆ వర్క్ అన్నది కంటిన్యూ చేయడం. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను, దీనికైతే మీరు కామెంట్ చేయండి, జస్ట్ ట్రై చేయండి. సో తెలుగులో నేను చెప్తాను దాని యొక్క మీనింగ్, ఇంగ్లీష్లో బేసిక్ ఇంగ్లీష్లో మీరు ట్రై చేయండి. సో క్వశ్చన్ వచ్చేసరికి వై డూ యూ వాంట్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అంటే మీకు అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు అని అడుగుతున్నా. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు అంటే మనం ఇంటి దగ్గర ఉండి వర్క్ చేయడం, మనీ ఎర్న్ చేయడం, అలాగే మనం ట్రావెల్ చేసేటప్పుడు అంటే ట్రావెల్ చేయకుండా టైం సేవ్ చేసుకుని మనం ఇంటి దగ్గర ఉండి వర్క్ చేయడం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ ఈ వర్క్ అన్నది ఫినిష్ చేయడం, అంటే మీ యొక్క స్కిల్ని డెవలప్ చేసుకోవడం ఇలా ఉంటుంది కదా. సో ఇదే ఇంగ్లీష్లో బేసిక్ ఇంగ్లీష్లో మీరు టైప్ చేసి కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది ఎలా ఆన్సర్ ఇస్తారో. ఈ కమ్యూనికేషన్ స్కిల్ క్వశ్చన్ ఒకటి అడిగిన తర్వాత వీటిపై ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇదే 15 మినిట్స్ టెస్ట్ అనమాట. సో ఇలా అయితే జరుగుతుంది ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ అయితే. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మర్చిపోదు వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బై బాయ్.